ఈ యొక్క బొగ్గుకున్న విలువలతోటే ఈరోజు మనకేమైతుందంటే మట్టిలేసినప్పుడు వేర్లు చాలా బాగా విరిగి ఎస్పెషల్లీ ఈ సన్నయి తెల్ల వేర్లుంటాయి. తెల్ల వేర్లంటే రూట్ హెయిర్ అంటాం. వేరుకు కూడా ఎంట్రుకలు ఉన్నట్టు. యాక్చువల్‌గా అవే గుంజుకుంటాయి. పెద్దదానికి పక్క నుంచి ఆ! సన్నటి వస్తాయి. సన్న సన్న వేర్లు తెల్ల అవును. తెల్లగుంటాయి. అవును. అవే న్యూట్రియంట్స్‌ని గుంజుకుంటాయి. పెద్ద వేర్లు బలానికుంటాయి, లేదా పట్టుకోనీకుంటాయి, లేదా కొన్ని నీళ్లు తీసుకుంటే కొన్ని పనులు చేస్తాయి. ఓకే. కానీ ఈ సన్న వేర్లతోటి ఎక్కువ న్యూట్రియంట్స్ పోతాయి చెట్లకు. ఓకే. ఇవి ఎప్పుడు కూడా ఈ ఏరియేటెడ్ జోన్లు ఉంటాయి, మీద మీదనే ఉంటాయి. అండ్ మళ్ళా కొనాలకు ఉంటాయి, వేర్లకు కొనాల సైడ్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువుంటాయా? మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు డ్రిప్ లైన్ అంటాం ఒకటి. అంటే డ్రిప్ మనం ఏడ పెట్టాలో ఆ ఏరియాలు ఉంటాయి. చెట్టుకి ఒక ఇది ఉంటది కదా, కొంచెం క్యానోపీ దూరంలో అంటాం. పెట్టాలి డ్రిప్. క్యానోపీ అని ఉంటది. అవును. ఆ క్యానోపీ ఒక సర్కిల్ ఏది ఉంటుందో అక్కడ ఉంటుంది అన్నమాట. అందుకే ఎరువులు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా ఆడ ఉంటాయి. సో ఈ వేర్లు చాలా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి అంటే మనం ఇట్లా వీక్తే అరే ఇంత రూట్స్ ని ఎన్నడూ దూడలే అంటాం. దాంతో ఏమైతుంది, చెట్టుకి అన్ని న్యూట్రియంట్స్ ఇది కలెక్ట్ చేసుకొని చెట్టుకి అందిస్తుంది. అందుకే మనకి రికార్డ్ గ్రోత్ వస్తుంది బయోచార్ వేస్తే. రికార్డ్ అని అంటుంది. రికార్డ్ అంటే కని విని ఎరగని. ఫస్ట్ క్రాప్ లోనే వస్తదంటారా? ఫస్ట్ క్రాప్ వేయనీకి డైరెక్ట్ బొగ్గు కలితే నడవది. దాన్ని మనం ప్రీ ట్రీట్మెంట్ చేసి బొగ్గు ఎరువులు తయారు చేసి ఫస్ట్ మన భూమికి ఎంత కావాలని ఒక ట్రయల్స్ చేసి వేస్తే ఫస్ట్ ఎరువులనే మన పొలానికి రికార్డు బ్రేక్ చేస్తాం. మన పొలానికి వేరే వాళ్ళది అంటే మన పొలం అంటే ఇంతకు ముందు నీకు రాని రిజల్ట్ నీకు కనబడుతుంది. రెండోది మనకు నిజంగా కూడా ఎక్కువ రిజల్ట్ ఏడొస్తుంది అంటే ఎస్పెషల్లీ మన మట్టి చాలా ఖరాబ్ అయిన దగ్గర, హైలీ డిగ్రేడెడ్ అంటాం, న్యూట్రియంట్స్ అని పోయి ఎడారీకరణ అయిన ప్రాంతాలు, ఇసుక టైపు నేలలు ఉన్నాయి, అందులో ఏం సత్తువు ఉండదు. సో అలాంటి ప్లేస్ లో మనకు ఎక్కువ రిజల్ట్ కనబడుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా బయోచార్ వేస్తే ఇది విలువైంది కూడా బయోచారు, దానికి కూడా వాల్యూ ఉంటది కదా, తన బొగ్గు అయితే రాదు కదా. అందుకే మోస్ట్ డిజర్వింగ్ సాయిల్స్ అంటే ఎక్కడ ఎక్కువ అవసరమో ఆ ప్లేస్ వేస్తేనే మంచిది. ఉంది కదా అని చెప్పి అందరు వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్ కూడా నువ్వు మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకొని అందరికి అనడు కదా, ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళకి చెప్తాడు. సో అట్లనే ఈ భూమిలో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ కంట్రోల్ అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ భూమి బొగ్గు రకరకాల శాతం వేసినప్పుడు మనకి ఏనో దగ్గర ఈ ఉన్నదానికంటే మంచిగా పెరగాలి. అంటే విత్తనాలు అన్ని ప్యాకెట్లలో మనం పెడితే 100% బొగ్గు కలిపినప్పుడు, బొగ్గు కంపోస్ట్ కలిపినప్పుడు, బొగ్గు ఎరువు అంటున్నా అది కలిపినప్పుడు మట్టిలో మనకి ఏడైతే హైయెస్ట్ వస్తుందో మన మట్టికి అంత శాతం మనం వేసుకోవాలని ఒకటి తెలిసింది. సో ఆ ట్రయల్ చేసి ఏమని చెప్తాను నేను.